నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. 11 మందికి నోటీసులు ఇచ్చా, దమ్ముంటే నువ్వివ్వు నోటీసులు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి అలాగే తెలుగుదేశం పార్టీ కీలక నేత నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నట్టుగా నేను టైటిల్ పెట్టాను. నేను 11 మందికి నోటీసులు ఇచ్చా, నువ్వివ్వు నోటీసులు దమ్ముంటే అని చెప్పేసి. అసలు నారా లోకేష్ ఎందుకు 11 మందికి నోటీసులు ఇచ్చారు? ఆ 11 మంది ఎవరు? అలాగే జగన్మోహన్ రెడ్డిని దమ్ముంటే నువ్వు నోటీసులు ఇవ్వు అని చెప్పేసి ఎందుకు అడుగుతున్నారు? ఎవరికి నోటీసులు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అసలు జగన్మోహన్ రెడ్డి? ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో అయితే ఇక ప్రస్తుతం సాక్షి పత్రికకి అలాగే సాక్షి న్యూస్ ఛానల్కి నోటీసులు వెళ్ళాయి అని చెప్పేసి మనం వింటున్నాం. ఎవరి దగ్గర నుంచి వెళ్ళాయి? హెరిటేజ్ దగ్గర నుంచి వెళ్ళాయి. హెరిటేజ్ ఎందుకు నోటీసులు పంపించింది అని అంటే కనుక హెరిటేజ్ సంస్థకి ఇందాపూర్కి అలాగే హెరిటేజ్ సంస్థకి బోలే బాబాకి సంబంధాలు ఉన్నాయని, హెరిటేజ్ ఇందాపూర్ని అడ్డం పెట్టుకుని గతంలో తిరుపతికి నెయ్యి సప్లై చేసింది 2014 నుంచి 2019 మధ్య అని, అలాగే హెరిటేజ్ వాళ్ళు ఇందాపూర్ నుంచి నెయ్యి కొనుక్కుంటున్నారు, నెయ్యి తీసుకుంటున్నారు అంటే ఇందాపూర్కి హెరిటేజ్కి ఎక్కడో సంబంధాలు ఉన్నాయి, అసలు ఇందాపూర్ హెరిటేజ్కి బినామీ కంపెనీ అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఆరోపణలు చేశారు. అలాగే బోలే బాబాకి హెరిటేజ్కి కూడా సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేయటమే కాదు, ప్రెస్ మీట్లు పెట్టి వాటికి సంబంధించి అంటే బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు ఇదిగోండి ఇది హెరిటేజ్ నెయ్యి ప్యాకెట్ వెనకాల ఇందాపూర్ అని ఉంది చూడండి అని చెప్పేసి చూపించే ప్రయత్నం చేశారు. అంటే హెరిటేజ్ని పూర్తిగా బద్నాం చేసే ప్రయత్నం చేశారు. అసలు రాజకీయ నాయకులకి బిజినెస్లు ఉండటం అనేది సర్వసాధారణం. రాజకీయాలని బిజినెస్ని కమల పిల్లల్లాగా చూస్తారు. ఎవరు కూడా విడదీయటానికి అవ్వదు. విడతీసినా కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజకీయ నాయకులు కూడా సస్టైన్ అవ్వాలి, వాళ్ళు కూడా ఒక పార్టీని నడపాలి, వాళ్ళకి కూడా బేసిక్ నీడ్స్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా బిజినెస్ చేసుకోవాల్సిందే. అయితే రాజకీయాల్లో ఉన్నారు కదా అని, రాజకీయంగా మనల్ని ఇరుకును పెడుతున్నారు కదా అని అవతలి పార్టీ వాళ్ళ బిజినెస్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేయటం మాత్రం ఖచ్చితంగా నైతికం కాదు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాక్షి పత్రికని అడ్డం పెట్టుకుని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేతని నారా చంద్రబాబు నాయుడిని అలాగే ఆయనకి సంబంధించి ఆయన భార్య నారా భువనేశ్వరికి సంబంధించి హెరిటేజ్ బిజినెస్ ఏదైతే ఉందో, పాల పదార్థాలకి సంబంధించిన బిజినెస్ ఏదైతే ఉందో హెరిటేజ్, దాన్ని డ్యామేజ్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలో మరి ఇప్పటివరకైతే నారా చంద్రబాబు నాయుడు ఉపేక్షించి ఉండొచ్చు, కానీ నారా లోకేష్ ఆ టైప్ మనిషి కాదు కదా. సో హెరిటేజ్కి సంబంధించి దాని పరువుకి సంబంధించి డ్యామేజ్ జరుగుతుంది అని అంటే నారా లోకేష్ ఎక్కడ ఊరుకునే పరిస్థితి అయితే ఉండదు. అందుకనే హెరిటేజ్ నుంచి లీగల్ నోటీసులు వెళ్ళాయి. ఎవరెవరికి వెళ్ళాయి అనేది ఒక్కసారి మనం చూద్దాం. సో నేను మీకు చదివి వినిపిస్తాను పేర్లు కొన్ని. సో అది మీరు వినొచ్చు. సాక్షి టీవీకి, సాక్షి పత్రికకి, అలాగే బృంగి నవీన్ అని చెప్పేసి సోషల్ మీడియా కోఆర్డినేటర్ అట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అతనికి, అలాగే కార్పొరేటర్ మోహన్ యాదవ్ అనే వ్యక్తికి, ఎస్ఎల్ఎస్ వాసు అనే వ్యక్తి అట, ఆయన జనజాగరణ సమితికి సంబంధించిన వ్యక్తి, అలాగే బొత్స సత్యనారాయణ, ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కూడా, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి, ఈయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతే, టీటీడీ మాజీ చైర్మన్ కూడా ఈయన, అలాగే రవిచంద్రారెడ్డి అట, ఈయన విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టౌన్ ప్రెసిడెంట్, అలాగే మాధవిరెడ్డి ఈవిడ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అంట. ఏ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అనేది క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఇక జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి వీళ్ళిద్దరికీ కూడా నోటీసులు వెళ్ళాయి. సో ఆ నోటీసులకు సంబంధించి ఫోటోలు కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, ఇది మల్లం రవిచంద్రారెడ్డి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ టౌన్ ఇన్ఛార్జ్, ఆయనకి వెళ్ళింది. అలాగే భూమన కరుణాకర్ రెడ్డికి వెళ్ళిన నోటీస్ ఇది వచ్చేసి ఇది కూడా రవిచంద్రారెడ్డికి వెళ్ళిన నోటీస్. ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫౌండర్. ఇది వచ్చేసి మాధవిరెడ్డి డిస్ట్రిక్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అట, సో ఆవిడికి వెళ్ళింది. అలాగే జగతి పబ్లికేషన్స్కి వైఎస్ భారతిరెడ్డికి, ధనంజయ్ రెడ్డి అట, ఈయన చీఫ్ ఎడిటరు, అలాగే స్పెషల్ కరస్పాండెంట్ న్యూస్ పేపర్ సాక్షి న్యూస్ పేపర్కి, వీళ్ళందరికీ కూడా నోటీసులు పంపించడం అనేది జరిగిపోయింది. సో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించి రెస్పాండ్ అయి తీరాలి. రెస్పాండ్ అవ్వకపోతే మరి లీగల్గా ప్రొసీడ్ అవుతారు. రెస్పాండ్ అవ్వటం అంటే ఎలా రెస్పాండ్ అవ్వాలి అంటే తప్పు జరిగిపోయింది, మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేకుండానే కేవలం ఆరోపణలతోటి
మేము ఈ కథనాల్ని ప్రసారం చేశాము సాక్షి మీడియాలో. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రెస్ మీట్లు పెట్టి వీటిని కథనాల్ని మేము ప్రసారం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజీల్లోనూ ఇలాగా సోషల్ మీడియాలోనూ వాటిని ప్రసారం చేశాము. కాబట్టి వాటన్నిటినీ కూడా డిలీట్ చేస్తాం, మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి రెస్పాండ్ అవ్వాలి. అలా రెస్పాండ్ అవ్వకపోతే ఇంకొకటి ఏం చేయాలి, ఆధారాలు ఉంటే నిజంగానే హెరిటేజ్ కంపెనీకి, ఇదిగోండి నిజంగానే హెరిటేజ్ కంపెనీకి, ఇందాపూర్కి, నిజంగానే హెరిటేజ్ కంపెనీకి బోలేబాబా అంటే టీటీడీకి సింథటిక్ గీని సప్లై చేశారు కదా, ఆ బోలేబాబా కంపెనీకి సంబంధాలు ఉన్నాయి అంటే ఇదిగోండి సంబంధాలు, మీరు వాళ్ళకి నెయ్యి సప్లై చేశారు, ఆ నెయ్యే టీటీడీకి వెళ్ళింది అని చెప్పేసి ప్రూవ్ చేయగలగాలి. ప్రూవ్ చేయలేకపోతే చట్టపరంగా చర్యలు ఎదుర్కోక తప్పదు. ఇది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఇరుకున పడింది అని. అంటే అడకత్తెరలో పోక చెక్క అని అంటారు కదా, అటు వెళ్ళినా ఇబ్బందే, ఇటు వెళ్ళినా ఇబ్బంది. అటు వెళితే ఏంటి ఇబ్బంది, క్షమాపణ చెప్పకపోతే చట్టపరంగా చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ 100 కోట్లకి దావా వేశారని చెప్పేసి నిన్న కూడా మనం ఒక వీడియో చేశాం. హెరిటేజ్ తరఫు నుంచి ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో, ముఖ్యంగా సాక్షి మీడియా మీద, సాక్షి పత్రిక మీద 100 కోట్లకి దావా వేశారట. సో దానికి సంబంధించి సరైన ఆధారాలు చూపించకపోతే 100 కోట్లు కట్టాల్సి ఉంటుందేమో, లేదా మా దగ్గర ఆధారాలు లేవు మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి సాక్షి పత్రిక తరఫున అలాగే సాక్షి టీవీ తరఫున ఒక క్షమాపణ కోరారనుకోండి, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్రెడిబిలిటీ మొత్తం కూడా మురిక్కాలలో కలిసిపోతుంది. ఎందుకని అంటే ఆ పార్టీ మాట్లాడేవన్నీ అబద్ధాలే అని చెప్పేసి ప్రజలు నమ్మాల్సి వస్తుంది. ఎందుకు మరి ఇలాంటివన్నీ మేము తప్పుడు కథనాలే ప్రచురించాము, మమ్మల్ని క్షమించండి అని అడిగారు అని అంటే ఇది మాత్రమే కాదు, ఇంతకుముందు మాట్లాడినవి కూడా అబద్ధాలే అని తేలిపోతుంది. అంటే ఆల్రెడీ వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి నారాసుర రక్త చరిత్ర అని రాసినవి, చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానంలో పింక్ డైమండ్ తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టుకున్నారని, నగలు కూడా కొన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నాయి వెంకటేశ్వర స్వామి అని, ఇలాంటివన్నీ కూడా, అలాగే ఇన్సైడ్ ట్రేడింగ్ అని, అలాగే మరి ఇంకోటి చూసాం కదా ఆ మధ్య సిఐడి అను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అసలు చంద్రబాబు ప్రమేయం లేదని ఎత్తేసిన స్కిల్ స్కామ్ కేసు, అలాగే దానికి సంబంధించి ఫైబర్ నెట్కి సంబంధించి కూడా ఎత్తేసింది కదా కేసు. దాంట్లో మాకు ఏ ఆధారాలు దొరకలేదని చెప్పేసి ఫైబర్ నెట్ ఎండి, ఇప్పటి ఎండి అలాగే మాజీ ఎండీలు కూడా మాకు ఎటువంటి ఆధారాలు కనిపించలేదు, చంద్రబాబు అవినీతి చేశారని చెప్పి వాళ్ళు కూడా వాంగ్మూలం ఇచ్చారు. సో మాజీ ఎండి అంటే ఎవరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడే కదా, ఫైబర్ నెట్కి ఎండీగా పనిచేసింది. సో వాళ్ళంతా కూడా మాకేం దొరకలేదు అని చెప్పేసి చేతులు ఎత్తేశారు. మొత్తం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అసత్య ఆరోపణలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అసలు కదిలించకుండా ఉంటే బాగుండేది హెరిటేజ్ని అని చెప్పేసి వైసీపీ నేతలే ఇప్పుడు మాట్లాడుకుంటున్న పరిస్థితి. అందుకే ఇప్పుడు లోకేష్ మొత్తం వరుస పెట్టి అందరికీ నోటీసులు పంపించాడు. జగన్మోహన్ రెడ్డికి, తన భార్యకి, సాక్షి పత్రికకి, సాక్షి పత్రికలో పనిచేసే వాళ్ళకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు లాంటి బొత్స అలాగే భూమన, వీళ్ళకి జూనియర్ నాయకులు కూడా, జిల్లా ఇన్ఛార్జీలు, టౌన్ ఇన్ఛార్జీలు కూడా పంపించేశారు. ఇంకెవరిని వదిలిపెట్టలేదు. ఇక సోషల్ మీడియాలో ఉండే యూట్యూబ్ ఛానళ్ళు, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా కొన్ని శాటిలైట్ ఛానళ్ళు, వీళ్ళు కూడా ప్రసారం చేశారు కదా హెరిటేజ్కి సంబంధించి వ్యతిరేకంగా కొన్ని కథనాల్ని ప్రసారం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా వెళ్తాయి నోటీసులు. వాళ్ళు కూడా నాలుగు ఖర్చుకొని అవన్నీ డిలీట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఖచ్చితంగా. ఎందుకని అంటే ఇక్కడ మనం చూడొచ్చు, 24 గంటల్లో తొలగించండి, సాక్షి మీడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్ అని చెప్పేసి, హెరిటేజ్ ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రసారం చేసిన అసత్య కథనాలను 24 గంటల్లో తొలగించాలని, భవిష్యత్తులో అభ్యంతరకర కంటెంట్ ప్రసారం కాకుండా చూడాలని సాక్షి మీడియాకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 55 ఫేస్బుక్ లింకులు, 52 ఇన్స్టాగ్రామ్ లింకులు, 70 యూట్యూబ్ లింకులు, 85 ఎక్స్ లింకులను తొలగించాలని తెలిపింది. సో ఇంతకన్నా ఏమన్నా మొట్టికాయలు వేయించుకోవాలా? ఒక రాజకీయ పార్టీ, గతంలో అధికారంలో ఉన్న పార్టీ ఇంతకన్నా మొట్టికాయలు తింటే ఏమన్నా అవమానకరంగా ఉంటుందా? ఇంతకన్నా అవమానం ఏమన్నా ఉంటుందా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. అయితే ఇన్ని నోటీసులు పంపించింది హెరిటేజ్, ఇంత న్యాయ పోరాటం చేస్తుంది కదా, మరి సాక్షి ఎందుకని చేయటం లేదు? జగన్మోహన్ రెడ్డి తన బిజినెస్లకు సంబంధించి ఏవైనా అక్రమాలకు పాల్పడి ఉంటే వాటన్నిటినీ కూడా ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అటు జనసేన పార్టీ వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏకిపరేస్తున్నారు కదా. సో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే భారతీయ సిమెంట్స్నే తీసుకోండి. భారతీ సిమెంట్స్ 2019 నుంచి 2024 మధ్య వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని సున్నపురాళ్ళు గనుల్ని అప్పనంగా ఎన్ని సంవత్సరాలకి లీజులకు ఇచ్చుకున్నారనే విషయాల్ని అంటే తూచా తప్పకుండా, చిన్న అక్షరాలు కూడా పొల్లుపోకుండా అన్ని న్యూస్ పేపర్లోనూ వచ్చాయి.
మరి ఎందుకని భారతీ సిమెంట్స్ యాజమాన్యం భారతీ రెడ్డి కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఎందుకని లీగల్ నోటీసులు ఇవ్వలేదు? లీగల్ నోటీసులు ఇవ్వలేదు అని అంటే అది తప్పే అని ఒప్పుకున్నట్టేనా? కోర్టులో చూసుకుందాము అనంటే వీళ్ళు మాట్లాడిన దానికి ఆధారాలు ఉన్నాయి అని చెప్పి ఒప్పుకున్నట్టేనా? సో అలాగే సాక్షి పత్రికకి సంబంధించి కూడా 2019కి ముందు సాక్షి పత్రిక సర్క్యులేషన్ ఎంత? 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షి పత్రిక సర్క్యులేషన్ ఎంత పెరిగింది? ఎలా పెరిగింది అనంటే సాక్షి పత్రికకి సంబంధించి అంటే సచివాలయాలు అలాగే ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ ఆసుపత్రులు లాంటివి ఇలాంటి వాటి చోట ప్రతిరోజు ఉదయం న్యూస్ పేపర్ వేస్తారు కదా. 2019కి ముందు ఎలా ఉండేదంటే అంటే ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న న్యూస్ పేపర్ ప్రతుల్ని వేసేవాళ్ళు. ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి ఇలా ప్రధానమైన న్యూస్ పేపర్లని ఖచ్చితంగా 3, 4 వార్త ఇలాంటి వాటిని వేసేవాళ్ళు. ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లోనూ అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయంలో వేసేవాళ్ళు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీల్ని తీసేసి సచివాలయాలను పెట్టారు కదా. సో ఇక్కడ ఏంటంటే మిగతా 2 పేపర్లు 3 పేపర్లకు బదులు మొత్తం 3, 4 ప్రతులు సాక్షివే. మామూలుగా అయితే ఒకటి సాక్షి, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక వార్త ఇలాగా వేరే ఏమైనా ఉంటాయి. కానీ మొత్తం అన్నీ సాక్షినే. 3, 4 ప్రతులు సాక్షి ప్రతులే. అంటే సర్క్యులేషన్ పెరిగింది. ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క గ్రామ సచివాలయానికి ఎన్ని ప్రతులు వేస్తారు? 4 వేస్తారు. అలాగే రాష్ట్రం మొత్తం ఎన్ని గ్రామాల్లో ఎన్ని గ్రామ సచివాలయాలు ఉంటాయి? అలాగే ఎన్ని టౌనుల్లో ఎన్ని వార్డు సచివాలయాలు ఉంటాయి? సో లెక్క పెట్టుకుంటే దెమ్మ తిరిగిపోతుంది కదా. ప్రతిరోజు అంత సర్క్యులేషన్ పెంచుకుంటూ వెళ్ళింది కదా. వీటికి తోడు ప్రభుత్వ కార్యాలయాలు, అక్కడ కూడా సాక్షి పత్రికలే కదా. మరి అప్పుడు ఎంత పెరిగింది సర్క్యులేషన్? సాక్షికి ఎంత లాభం చేకూరింది? సాక్షి పేపర్ వల్లే కాదు, కేవలం సాక్షి పేపర్ వల్లే కాదు, సాక్షి మీడియా వల్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చాలా లబ్ధి పొందారు. గవర్నమెంట్ యాడ్స్ అనేవి ఉంటాయి కదా. మరి ఆ యాడ్స్ పత్రికల్లోనూ టీవీల్లోనూ ప్రసారం చేస్తారు గవర్నమెంట్ యాడ్స్ని. అది ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, తెలుగుదేశం పార్టీ కాదు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీ ఉన్నా సరే ఖచ్చితంగా గవర్నమెంట్ యాడ్స్ అనేవి పత్రికల్లోనూ టీవీలోనూ ప్రసారం చేస్తారు. అవి అన్ని ఛానళ్ళకి అన్ని పత్రికలకి ఇవ్వాలి కదా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ శాతం సింహభాగం అంతా కూడా సాక్షి మీడియాకి, సాక్షి పత్రికకే ఇచ్చుకుంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎన్నోసార్లు ఆరోపించారు. మరి అవి నిరాధారమైన ఆరోపణలే అయితే గనక, వాటిల్లో యథార్థం లేకపోతే గనక ఎందుకని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డి కావచ్చు ఎందుకని రెస్పాండ్ అవ్వలేదు? మీరు మాట్లాడుతుంది తప్పు, మీ మాటల్ని వెనక్కి తీసుకోండి, వాటన్నిటినీ కూడా మీరు ప్రసారం చేస్తున్నారు కదా, మేము అవినీతికి పాల్పడ్డాము, 100 కోట్లు దోచుకున్నాము, అడ్వర్టైజ్మెంట్లతోటి పేపర్ సర్క్యులేషన్ పెంచుకుని ఇలాగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నాం అన్నారు కదా, అవన్నీ తప్పు, వాటన్నిటినీ కూడా ఉపసంహరించుకోండి, లేదా మాకు క్షమాపణ చెప్పండి, ఆధారాలుంటే ప్రొడ్యూస్ చేయండి అని చెప్పేసి ఎందుకని నోటీసులు పంపించలేదు? అంటే ఒప్పుకున్నట్టేనా అని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. దీనికి సమాధానం సాక్షి మీడియా నుంచి వస్తుందా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుందా అన్నది ఎదురు చూడాల్సిన పరిస్థితి. మీ అభిప్రాయంగా చెప్పండి. ఇక్కడ హెరిటేజ్ ఇప్పుడు సాక్షి మీడియాకి, సాక్షి పత్రికకి, జగన్మోహన్ రెడ్డికి, భారతీ రెడ్డికి, అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా వరుస పెట్టి నోటీసులు పంపిస్తుంది. మరి ఎందుకని జగన్మోహన్ రెడ్డి కావచ్చు, సాక్షి మీడియా కావచ్చు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, తెలుగుదేశం పార్టీకో, జనసేన పార్టీకో, లేకపోతే తెలుగుదేశానికి అనుబంధంగా పనిచేసే మీడియా ఛానళ్లకో ఎందుకని నోటీసులు పంపించలేదు? అంటే వాళ్ళు వాళ్ళ అవినీతిని యాక్సెప్ట్ చేసినట్టే అనుకోవాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.